కానీ ఈడంత గొప్పోడు. మనుషుల ఒపీనియన్‌కి ఫీల్ అయిపోకండి. దేవుడు నీ గురించి ఏమంటున్నాడో అది చూడండి. మనుషులు అన్న మాటలన్నీ పట్టించుకుంటే జీవితంలో బ్రతకలేము. అవునా? మనుషులు నీ మీద వేసే నేరాలన్నీ పట్టించుకుంటే ఏమీ సాధించలేవు. మనుషులు ఒక సెకండ్ ఓ సూపర్ సూపర్ సూపర్, నెక్స్ట్ సెకండ్ వేస్ట్ ఫెలో. బీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ చూసినప్పుడు ఈయన పరిస్థితి చూస్తే ఎంతో కష్టము, పోరాటము. అక్కడ నుండి మరలా 14 రోజుల తర్వాత రోమ్కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏదో అయిపోతుందంటే కాదుగా. ఈ గొడవ ఏంటి, ఈ ఆటంకములు ఏంటి, ఈ కష్టముల తర్వాత కష్టములు ఏంటి అనుకుని చూడండి. ఎమోషనల్గా ఒక వృద్ధుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? తన యవన కాలంలో నుండి రోషముతో బ్రతికినవాడు. చూసి తన యవన కాలంలో నుండి అతి రోషముతో ఫస్ట్ క్రీస్తు విరోధిగా బ్రతికిన వ్యక్తి, దాని తర్వాత క్రీస్తు సాక్షిగా బ్రతికిన వ్యక్తి. బట్ హీ వాజ్ అ జెలస్ మ్యాన్, రోషం కలిగిన వ్యక్తి. అది మాత్రం నో కాంప్రమైజ్. కానీ వృద్ధుడైపోయాడు. వృద్ధుణ్ణి ఒక ముసలాయన్ని 2 సంఖ్యలతో వేసి బంధించి పెడితే ఎలా ఉంటుంది? చచ్చిపోతే బెటర్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన రాసినప్పుడు కూడా అదే రాస్తున్నాడు ఆ సంఘంతో, వేరే ఏ సంఘంతో చెప్పట్లే. ఈ సంఘంతో రాసినప్పుడు అంటున్నాడు, నాకున్న బాధలకి నేను లోకాన్ని విడిచిపోతానే బెటర్ అయ్యా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానే బెటర్ అయ్యా. మనందరికీ అలాంటి ఆశలు ఉంటాయి. కానీ మన ఈ జీవితంలో ముగించాల్సిన పని ముగిస్తేనే కిరీటం. నువ్వు షార్ట్ కట్ పట్టి వెళ్తాం కాదు, త్వరగా విడిచిపెట్టి వెళ్తాం కాదు. మన జీవితంలో మనం ముగించవలసిన గమ్యము, పని, సాధించవలసింది, చేయవలసింది చేసి ముగించాలి. ఈరోజు మీ జీవితంలో ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు? ఎందుకంటే ఈ పత్రిక చదువుతూ మనం పరీక్షించుకోవాలి. మన మైండ్ సెట్ ఎలా ఉంది? సంవత్సరం అంతంలో డిస్కరేజ్మెంట్తో, కృంగిదలతో, నిరుత్సాహంతో, ఇంకేం చేస్తామంటున్నామా? ముందు వచ్చే సంవత్సరానికి ఎదురుచూపుతో, ఎక్స్పెక్టేషన్తో, ఒక ఎంకరేజ్మెంట్తో, ప్రార్థనతో, విశ్వాసంతో అడుగు పెడతానికి చూస్తున్నామా? అసలు ఈ మాట గమనించాలి. సంవత్సరం అంతము, సంవత్సరం ప్రారంభము ఏంటంటే మీరే అంటారు, మొన్న రోష్ హషానా న్యూ ఇయర్ అంటారు, మరలా ఈ న్యూ ఇయర్ ఏంటి, ఈ న్యూ ఇయర్ ఆ న్యూ ఇయర్కి ఏం తేడా మారుతుంది? వాస్తవానికి దేవుడు నిర్ణయించిన క్యాలెండరే. లెట్స్ బి ఆనెస్ట్, దేవుడు నిర్ణయించిన క్యాలెండరే. దేవుని వాక్యం తగినట్టుగా చూడాలంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ ద న్యూ ఇయర్, న్యూ సీజన్. కానీ ఎందరికో న్యూ సీజన్ రికగ్నైజ్ చేయట్లేదు. అందుకని అంటాం, సరే బాబు నువ్వు న్యూ సీజన్ రికగ్నైజ్ చేయట్లేదు, నీకు 3 నెలల తర్వాత స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వండి మొత్తానికి. ఆ 3 నెలల్లో 4 నెలల్లో లేట్గా స్టార్ట్ అయింది కదా, పర్వాలేదు స్టార్ట్ చేయి. ఎందుకంటే అక్టోబర్ స్టార్ట్ అయింది, అక్టోబర్, నవంబరు, డిసెంబర్, ఈ 3 నెలల తర్వాత స్టార్ట్ చేయి. నీకు 31st నైట్ అని ఒకటి పెట్టి, ఆ 31st నైట్ ఎత్తి, దాని తర్వాత సుత్తి దెబ్బలు కొట్టి రా స్టార్ట్ కొత్త సంవత్సరం అరసిన తర్వాతనే స్టార్ట్ చేస్తుంటే చెయ్యి. కానీ ఒక మాట మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరే జవాబు అవ్వాలి. దేవుడి సమయం ప్రారంభించింది, దేవుడి నిర్ణయించిన కాలం ప్రారంభించింది. నీవు సిద్ధపడలేదు. కానీ అనుకుని చూడండి, ఒక గుంపుగా దేవుని బిడ్డలు కలిసి ఏదో లోకము ప్రారంభిస్తున్న ఈ న్యూ ఇయర్ అనేదాన్ని దేవుని బిడ్డలు కలిసి, ప్రభా సరే న్యూ ఇయర్ అని నమ్ముతున్నాను ప్రభా, ఒక నూతన ప్రారంభం నమ్ముతున్నాను ప్రభా, నీ కార్యాలు నా జీవితంలో జరగాలి అని ఒక పట్టు పడితే దేవుడు ప్రారంభించడా నీ జీవితంలో? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీఆర్ ట్రైయింగ్ టు యూటిలైజ్. మనం ఆచారంలో ఏది చేయట్లే, ఏదో ఒక సీజనల్ గ్రీటింగ్స్ అన్నట్టుగా అలాగెళ్తలే. వీఆర్ ట్రైయింగ్ టు యూటిలైజ్ ఎలాగ దేవుని చిత్తము మన జీవితంలో జరుగుతుందా, దేవుని కార్యాలు ఎలాగ మన జీవితంలో జరుగుతుందా. ఎందుకంటే నీ లెక్క 3 నెలలు లేట్గా ఉన్నావేమో, మొత్తానికి ప్రారంభిస్తాం బెటర్. లేట్ దెన్ నెవర్ అంటారు కదా, ఎప్పటికీ ప్రారంభించడం పోతాం కన్నా ఆలస్యంగా ప్రారంభించినా బెటర్. అసలు బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, ఇక్కడ ఈయన ఈ సంఘానికి రాస్తూ